ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను తిరగబడరా స్వామి ఏమన్నా సినిమా అయితే చాలా 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 బాగుంది. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్. ఇక సినిమా గురించి చెప్పుకుందా, నిజంగా రాజు తరుణ్ అన్న గురించి లవర్ బాయ్గా ఒక క్యూట్ బాయ్గా ఒక మంచి అంటే మామూలుగా లేడయ్యా మాస్ ఊర మాస్ హీరో. నిజంగా రాజు తరుణ్ అన్న ఏమన్నా చేసిన యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా. అలాగే నిజంగా ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి భయ్యా, మామూలు ఫైట్స్ బాగా కాదు భయ్య, సూపర్ అసలు వేరే లెవెల్. నిజంగా రాజు తరుణ్కి యాక్షన్తో పాటు ఇలాంటి క్యారెక్టర్ వైజ్ అయితే ఇంతవరకు వాళ్ళది. ఈ సినిమా అయితే ఇంకో వేరే లెవెల్ అనమాట. నిజంగా రాజు తరుణ్ కెరియర్లో ఇస్ ఎ బిగ్గెస్ట్ హిట్. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ భయ్య వేరే లెవెల్ భయ్య, చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్. నిజంగా స్క్రీన్ మీద చూసినప్పుడు ఈడు జోడు ముద్దు ముచ్చటగా ఉంటుంది నిజంగా హీరో హీరోయిన్. నిజంగా వీళ్ళ పైన వచ్చిన రూమర్స్కి అయితే ఏమో కానీ నిజంగా నాకైతే స్క్రీన్ మీద ఏమనిపించింది అంటే ఈడు జోడుగా చాలా బాగుంది. బయట నిజంగా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్న ఇప్పుడు ఎలాగున్న ఈ రూమర్స్ అన్నీ వస్తూనే ఉంటాయి కానీ నిజంగా వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది భయ్య. నిజంగా ఫేర్గా ఉన్నారు ఇద్దరు, సూపర్ అసలు. సినిమా అంత సక్సెస్ అవ్వడానికి హీరో హీరోయిన్ కాంబినేషన్ ఒకటి, అలాగే ఫైట్స్ ఒకటి, స్టోరీ పరంగా ఒక లెవెల్, డైరెక్షన్ అయితే అల్టిమేట్. నిజంగా వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్ చూపించే విధానం కానీ కెమెరామెన్ గారు అసలు వేరే లెవెల్ సార్, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. రాజు తరుణ్ యాక్టింగ్తో పాటు తన బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ ఉంది భయ్య. మ్యూజిక్ విషయానికి కోసం మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా ఇంత కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్య. మ్యూజిక్ అయితే వేరే లెవెల్ కొట్టారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. నిజంగా ఇంత మంచి సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో పెట్టేశారు. డబ్బులు అయితే రిచ్గా ఉంది భయ్య. సినిమా కూడా సూపర్గా ఉంది. నిజంగా రాజు తరుణ్ ఈజ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్, మంచి సినిమా అందించారు. ఇల్లా నువ్వు లేని జీవితం ఏఎస్ రవికుమార్ చౌదరి గారికి బ్లాక్ బస్టర్ హిట్, రాజ్ తరుణ్ గారికి మంచి హిట్ అండి. అండ్ సూర్య వర్సెస్ సూర్య మల్కాపురం శివ గారు కూడా మంచి స్మాష్ హిట్. తిరగబడరా స్వామి మస్ట్ వాచ్ ఫ్యామిలీ మూవీ అండి. టైటిల్కి జస్టిఫికేషన్ సినిమా ఉంది. రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ డిజైన్ చాలా బాగుంది. టెక్నికల్గా ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు సినిమా. ఏఎస్ రవికుమార్ చౌదరి గారి టేకింగ్, ఆయన మనం సినిమాలు చూసాం. ఆయన చాలా 2004 నుంచి యజ్ఞం దగ్గర నుంచి చూస్తూ వచ్చాం. సినిమా చాలా 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 బాగుందండి సినిమా భయ. ఇప్పుడే చూసాం భయ రాజ్ తరుణ్ మూవీ తిరగబడ స్వామి, మంచి యాక్షన్ భయ, ఫెంటాస్టిక్ మూవీ, ఎక్కడ బోరింగ్ లేదు. మొత్తం ఫ్యామిలీ ఎలిమెంట్స్ కానీ, ఎమోషన్స్ కానీ బాగా చూపించారు. సాయి కుమార్ గారి డైలాగ్స్ ఉన్నాయి కదా లాస్ట్లో, అవి బాగున్నాయి. కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్య. మంచి మన ఇప్పుడు బిత్తిరి సత్య కామెడీ కానీ అన్ని ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం బాగుంది భయ్య. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ డ్రామా, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడవచ్చు భయ్య. అంటే మనకు ఎగ్జాంపుల్ ఉన్నోడు లేనని కాకుండా అందరు చూడాలి సినిమాని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు మనం భార్య ఉన్నదా లేదా, అందంగా ఉందా లేదా, అదే కూడా కాకుండా ఒక మంచి మనసు అమ్మాయి ఉంటే చాలు అనుకోవాలి, అది చూపించారు కాన్సెప్ట్. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు భయ్య. సాంగ్స్ కానీ, పాటలు కానీ, ఎవల్యూషన్స్ కానీ అన్ని ఫెంటాస్టిక్ ఉన్నాయి భయ్య. తమ్ముడు ఎలా ఉంది మూవీ? మూవీ సూపర్, ఎక్కడ బోరింగ్ లేదు. రాజస్థాన్కి ఇది మంచి కంబ్యాక్ మూవీ భయ్య. హీరోకి మంచి డిఫరెంట్ కంబ్యాక్ మూవీ, మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బాగా మంచి ఫైట్ సీన్స్ బాగా చూపించారు. లాస్ట్లో ఎవరైతే ఉన్నాడో అతను విలన్ అది బాగా ఇచ్చారు. అంటే మారకుంటే ఆ దేవుడే చంపేస్తాడు అన్నట్టు చూపించారు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ తరుణ్ గారి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవాలి. ఎందుకంటే యాక్షన్ ప్యాక్డ్ మూవీ, కంప్లీట్గా మంచిగా వచ్చి అందరు ఎంజాయ్ చేసే ఫీలిము. మళ్ళీ ఇంకో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మాత్రము రియల్గా కాకుండా రియల్గా కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఆడియన్స్ ప్రకారంగా. ఎందుకంటే ఫేక్ అలిగేషన్స్, ఫేక్ కేసు పెట్టేసి రాజ్ తరుణ్ గారి కెరియర్ డౌన్ చేద్దామని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పేసింది సినిమాతోటి. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రాజ్ తరుణ్ గారు. డైరెక్షన్ పరంగా మాత్రం నాకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ నాకు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ పాయింట్. రాజ్ తరుణ్ గారు యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. నాకు మెయిన్ థింగ్ ఇలా హీరో హీరోయిన్ గారి కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా అనిపించింది. రియల్గా కాకుండా రియల్గా కూడా వాళ్ళ పేరు అనేది హిట్ కావాలి, మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆడియన్స్ కూడా. ఎందుకంటే అంత బాగా ఉన్నది కెమిస్ట్రీ అయితే స్క్రీన్ పైన. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇక మనకు ఆల్రెడీ న్యూస్ తెలుసు, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి. ప్లస్ ఇంకోటి సినిమా కూడా హిట్ అయింది. ఆయన ఎట్లయితే కేసులో హిట్ అవుతాడో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయాడు.
అది చెప్తున్నా కదా, రాజ్ తరుణ్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. రాజ్ తరుణ్ గారు ఏవైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అది పట్టించుకోకండి. థియేటర్కి వచ్చి వీకెండ్ ఎంజాయ్ చేయండి రాజ్ తరుణ్ గారి సినిమాని. మీకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. ఎట్లయితే సినిమా చూపిస్తామా ఇలాంటి ఎట్లా అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్నీ ఎట్లుంటాయో దానికన్నా డబల్ ఉంది మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్రో తిరగబడ్రా స్వామి ఇప్పుడే చూసిన, చాలా బాగుంది. యాక్చువల్లీ రాజ్ తరుణ్కి మరో హిట్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ఆబ్వియస్లీ చాలా బాగా చేశారనమాట డైరెక్షను. అండ్ హీరోయిన్ మాల్విక, ఏంది వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అసలు మామూలు కాదు. బయట కూడా ఇది జరిగేటట్టుంది, బయట కూడా బాగుంటుంది వాళ్ళది. అండ్ ఇంకా మిగతా మనోహర చోప్రా మీద యాక్టర్స్ అందరిది పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఇది ఒక సపరేట్ టైప్ ఆఫ్ మూవీ బ్రో. మ్యాక్స్ చాలా మందికి అంటే చాలా దగ్గరగా కనెక్ట్, కొందరు ఫ్యామిలీస్కి అయితే దగ్గర కనెక్ట్ అవుతుంది. అండ్ లవ్ స్టోరీ కూడా చాలా అవన్నీ బాగుంది బ్రో. నాకు మెయిన్లో నచ్చింది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, మ్యూజిక్ ఆర్బి అన్నమాట. అసలు మొత్తం వేరే లెవెల్ బ్రో. నాకు టోటల్గా ప్రొడ్యూసింగ్ మాత్రం మామూలు చేయలేదు. దీనికి ఎక్కడ తగ్గకుండా మంచిగా చేసిండ్రు. అండ్ ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. తిరగబడరా స్వామి అంటే రాజ్ తరుణ్ గారికి అయితే దశ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే బ్లాక్ బస్టర్ తోటి అన్న కంబ్యాక్ ఇచ్చిండన్న, మామూలు లేదు సినిమా మాత్రం. రాజ్ తరుణ్ అన్నని మనం లవర్ బాయ్గా ఎన్నోసార్లు చూసాం, కానీ ఇలాంటి మాస్ యాక్షన్ ఫైట్స్ తోటి మాత్రం నేనైతే చూడలే. అదే దీంట్లో ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అనిపించింది రాజ్ తరుణ్ గారి సినిమా మాత్రం. అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ అన్న అసలు ఎంత బాగుందన్న. ఆన్ స్క్రీన్ మాత్రం ఆఫ్ స్క్రీన్లో కూడా పేరు అట్లే ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో అంతా బాగా నచ్చింది నాకు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పుకోవాలని ఎంత గ్రాండ్గా తీసారో అంత గ్రాండ్గా ఉంది. అసలు చాలా బాగుంది సినిమా మాత్రం. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలన్నా అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇలాంటి కంటెంట్ తోటి మన డైరెక్టర్స్ ఇట్లా రావాలన్నా. ఎందుకంటే ఇది ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోవడం ఇంకొక ఎత్తు ఉంటుంది. సో బీజిఎం గురించి అయితే బీజిఎం కుక్ అని కొట్టినట్టు కొట్టిన, నాకు ఎవరు కొట్టారో మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం చాలా బాగా కొట్టారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా క్యాస్టింగ్ బాగుంది. అండ్ మన ఎవరెవరు రోల్స్ చేశారో వాళ్ళందరూ బాగా చేశారన్న. సో ఒకటే చెప్తున్నా, ఇది ఓన్లీ లవర్స్ అది ఇది అని కాదన్న, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అన్న. సో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందన్న. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న, లవ్. హాయ్ ఫ్రెండ్స్, నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే. సినిమానైతే చాలా మీనింగ్ఫుల్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. నాకైతే మూవీ చూస్తానైతే చాలా ఫన్నీగా, చాలా జోక్స్గా, చాలా తిరగబడ సామి అనే మూవీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. హీరో గారి ఎంట్రీ కానీ హీరోయిన్ ఎంట్రీ కదా సూపర్ నచ్చింది. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ చాలా చక్కగా చూడండి. ఎందుకనంటే ఒక మూవీ తీస్తున్నారంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఫుల్గా చూసి ఎంజాయ్. అండ్ ఇప్పుడే తిరగబడ్రా స్వామి సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్కి కంబ్యాక్ మూవీస్ అయితే చాలా బాగా ఇట్ల మీద ఇట్లుగా వస్తున్నాయి. మొన్నే పురుషోత్తం సినిమా చూసాం, మళ్ళీ ఇది కంబ్యాక్. చాలా రోజుల తర్వాత చాలా మంచి మెసేజ్ ఇస్తున్నాడు. సినిమాలో అయితే చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి మూవీ చూడాలంటే మనం థియేటర్కి వచ్చే చూడాలి భయ్య. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. సినిమా అయితే థియేటర్కి వచ్చే చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ. సినిమా చూసాను, అసలు ఏమన్నా ఉందా సినిమా అయితే. రాజ్ తరుణ్కి అయితే మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అసలు ఆ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అసలు అదరగొట్టేశారు. డైరెక్టర్ గారు డైరెక్షన్ అయితే సూపర్గా తీశారు. రాజ్ తరుణ్ గారికి అసలు మంచి కంబ్యాక్ మూవీ ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ భయ. అసలు మొన్నే పురుషోత్తముడు సినిమా చూసాను, దానికంటే కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా అయితే. హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా చాలా ఎరగదీశారు. లవ్ ఇద్దరి మధ్య లవ్ సీన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అదేవిధంగా డైరెక్షన్ చాలా బాగా చేశారు సినిమాకి. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కాస్టింగ్ కానీ బాగా పెద్ద వాళ్ళు ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. ఫైట్ అయితే ఎరగదీశాడు. రాజ్ తరుణ్కి మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చింది బ్రో మూవీలో? మంచిగా మంచిగా. తిరగబడరా స్వామి మూవీ ఎలా అనిపించింది సార్? చాలా బాగానే ఉన్నది. ఏం నచ్చింది సార్ మూవీలో ఎక్కువ? ప్రతి క్యాండిడేట్ ఎవరైనా కానీ మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే యొక్క భాగస్వామిని ఎలా చూసుకోవాలా అన్నది నిదర్శనం ఇందులో ఉన్నది. వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది సార్ హీరో హీరోయిన్స్? చాలా బాగానే ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఉన్నది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు మూవీని? చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. మూవీ ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుందండి. చాలా కామెడీ బాగుంది, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. ఇందులో కూడా సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను. చాలా బాగుందండి. హీరోయిన్ ఫైట్ ఎలా అనిపించింది? చాలా సూపర్గా ఉంది. హీరోయిన్ ఫైట్ చాలా ఎక్సలెంట్గా ఉంది.
వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా నడుస్తుంది? చాలా రొమాంటిక్ ఉంది, లవ్ స్టోరీ బాగుంది, ఫ్యామిలీగా ఉంది, ఫైట్స్ కూడా బాగా ఉన్నాయి, యాక్షన్ కూడా చాలా కొత్తగా చేశారు రాజ్ తరుణ్ ఈ సినిమాలో. అంటే రాజ్ తరుణ్ దీంట్లో డిఫరెంట్ గా కొత్తగా చూసాం అనుకోవచ్చా? కొత్తగా ఈ సినిమాలో కొత్తగా చూసామని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొంచెం ఫైట్ వైలెంట్ గా ఉంది. రాజ్ తరుణ్ ఎప్పుడు లవ్ స్టోరీగా చేసేవాడు, ఇందులో అన్నీ మిక్సింగ్ అయి ఉన్నాయి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అన్న ఇప్పుడే చూశాను తిరగబడరా స్వామి సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. ఒక తెలుగు యాక్షన్ డ్రామా అనమాట. రాజ్ తరుణ్ లైఫ్లో ది బెస్ట్ సినిమా అనమాట. ఇప్పటిదాకా ఆయన లవ్ స్టోరీలు తీశాడు కానీ ఇంత మాస్ సినిమా ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. రవి కుమార్ గారు డైరెక్టర్ తెలుసు కదా, ఆయన యజ్ఞము బాలకృష్ణతోనే సినిమా తీశారు. ఆయన డైరెక్షన్ కానీ ఆయన స్టోరీ కానీ వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్, కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. అసలు మెసేజ్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా చూడాల్సింది, పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు అందరూ చూడాల్సిన సినిమా అనమాట. కామెడీ పరంగా బిత్రి సత్రి భద్రం చాలామంది ఉన్నారు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాంటిక్ లవ్ స్టోరీ ఉంది. రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా లాస్ట్లో ఆ ఫైట్ చూస్తే కాంతారాలో వచ్చినట్టు వస్తాయి అన్నమాట పూనకాలు. అంత మాస్గా పర్ఫామ్ చేశాడు. యాక్షన్ సీన్స్ కానీ, ఫన్నీ జోక్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ ఆ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఆ హీరోయిన్ ఫైట్ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. మీరైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రాజ్ తరుణ్ మంచి సినిమాని మనకి ఇచ్చారనమాట. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. ఒక రిచ్గా తీశారు సినిమాని, ఎక్కడ బోరు కొట్టకుండా ఆడియన్స్కి ఫ్యామిలీతో వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే అది తిరగబడరా స్వామి అనమాట. చాలా బాగుంది. అందరు క్యాస్టింగ్ ఎవరైతే ఉన్నారో, ఆ కొండారెడ్డి క్యారెక్టర్ చేసిన అతను కానీ మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అయితే వేరే లెవెల్ అన్న. క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. భయ్య సినిమా మాత్రం సూపర్. సినిమా మాత్రం హైలైట్ చించపడేసిండు హీరో మాత్రం. ఏం నచ్చింది సినిమాలో? సినిమాలో భార్య భర్తల బంధం గురించి చాలా చూపించారు డైరెక్టర్ గారు. సినిమా సూపర్ హిట్. అందులో మన కామెడియన్ గారు బిత్రి సత్తి గారు చాలా అద్భుతంగా చేశారు. దీంతో పాటు రఘుబాబు గారు బాగా చేశారు. డైరెక్షన్ మాత్రం అద్దరిపేట చేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉన్నది. ఇది మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ తప్పకుండా చూడాలి, ఖచ్చితంగా చూసి తీరాలి. సినిమా మాత్రం ఒక లెవెల్ ఉంది భయ్య. రాజ్ తరుణ్కి ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? ఖచ్చితంగా భయ్య, ఖచ్చితంగా ఇది సినిమా మాత్రం ఒక హిట్ కొట్టాడు. డైరెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా తీశాడు. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ కూడా సూపర్ తీశారు మన బిత్రి సత్తి గారు. అద్భుతంగా సినిమాకు మొత్తం మంచి కామెడియన్ హైలైట్ సూపర్ పండింది. డైరెక్షన్ కూడా సూపర్ బాగుంది భయ్య. చాలా బాగుంది సినిమా మాత్రం. ఏం నచ్చింది బ్రో మూవీలో? లవ్ స్టోరీ. ఏం నచ్చింది బ్రో సినిమాలో? లాస్ట్లో యాక్షన్, మ్యూజిక్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. డ్రామా అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. రాజ్ తరుణ్కి పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ లాస్ట్కి క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే ఉంది. అందరితోటి బాగుంది. యాక్చువల్ పర్సనల్లీ రాజ్ తరుణ్ నా ఫేవరెట్, అందుకని వచ్చిన సినిమా నాకు నచ్చింది. ఏం నచ్చింది సినిమాలో? టూ ఫైట్ సీక్వెన్స్ నాకు బాగా నచ్చినాయి. అంటే హీరో ఫైట్లు బాగా నచ్చినాయి, హీరోయిన్ ఫైట్స్ బాగా నచ్చినాయి. హీరోయిన్ హీరోది క్లైమాక్స్ ఫైట్ అనేది హీరోయిన్ ఒకటి ఫైట్ అంతే. హీరోయిన్ బాగుందా? హీరోయిన్ పేరు బాగుంది, వాళ్ళిద్దరు అంతే కాంబినేషన్ బాగుంది. అంటే వీళ్ళిద్దరి మీద రూమర్స్. బ్రో ఎలా అనిపించింది మూవీ? ఓవరాల్గా సినిమా బాగుంది అన్న. ఇప్పుడే తిరగబడరా స్వామి సినిమా చూసేసి వస్తున్నాం. డైరెక్షన్, కాస్టింగ్, హీరో యాక్టింగ్ బాగుంది, అలాగే హీరోయిన్ యాక్టింగ్ ఇట్లా బాగుంది. మధ్యలో రాజా రవీంద్ర గారి యాక్టింగ్, బిత్తి సత్తి గారిది కామెడీ సీన్స్, వీళ్ళను కొండారెడ్డి గారు వాళ్ళ యాక్టింగ్ ఇట్లా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మటుకు బుర్రా పాడన్న. ఓవరాల్గా చాలా రోజుల తర్వాత మనం థియేటర్కి రావట్లేదు, ఇది థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ. అందరూ థియేటర్కి వచ్చి చూడండి.